నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్బికే 109 సినిమా ఇంతవరకు ఎక్కడ ఎవరు రివీల్ చేయట్లేదు. ఎవరైనా సరే నటించిన వాళ్ళు రివీల్ చేసినా లేక ఫోటోలు పెట్టినా, అటువంటిది బాబీ డియోల్ ఒక విలన్ పాత్ర చేస్తున్నాడు అని అందరికీ తెలిసిందే. మరి అంత పవర్ఫుల్ సినిమాలో ఎన్బికే 109 గ్లిమ్స్తోనే గూస్ బంప్స్ వచ్చినాయి. నటసింహ ఉగ్ర సింహ ఆ రూపాన్ని చూశాము. అటువంటి అద్భుతమైన సినిమాకి వీరమాస్ టైటిల్ అని అనుకుంటున్నాము. కానీ జూన్ 10వ తేదీ నటసింహ నందమూరి బాలకృష్ణ బర్త్డే రోజు టైటిల్ రివీల్ కాబోతుందనే వార్త తెలియగానే ఒక్కసారి వరల్డ్ వైడ్ నటసింహ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అటు ప్రేక్షకులు అందరూ అలర్ట్ అయిపోయారు. ఇక ఈ సినిమాలో రెండవ విలన్ కూడా ఉంటాడుట. ఆయన ఎవరో కాదు, గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఆయన అద్భుతమైన సినిమాలు చేసిన డైరెక్టర్. ఆయన ఒప్పుకున్నాడట, బాబీ ఒప్పించాట. ఈ సినిమా 1980 సంవత్సరంలో జరిగిన కథలాగా ఉంటుంది. అంటే సెట్టింగ్స్ అన్నీ ఆ టైప్లోకి వెళ్ళిపోతాయి. మనం చూసాం రంగస్థలంలో అటువంటి సెట్టింగ్స్. అదేవిధంగా పల్లెటూరి వాతావరణం చూపించాలి. ఏది ఏమైనా సరే బాబీ కసి మీద ఉన్నాడు. అటు నటసింహ కూడా కసి మీద ఈ సినిమాని చేస్తూ ఉన్నారు. టోటల్గా సినిమా వండర్ఫుల్ థండర్ బోల్ట్ బ్లాక్ బస్టర్. ఇప్పటికే 80% పూర్తయింది. ఇక నటసింహ నందమూరి బాలకృష్ణ రాజకీయంగా ఆ ప్రచారాలన్నీ అయిపోయినాయి కాబట్టి, పోలింగ్ పూర్తయింది కాబట్టి ఇక షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. జూన్ 10వ తేదీ టైటిల్ రివీల్ కాబోతుంది. అసలు జులైలోనే రిలీజ్ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు ప్రేక్షకులకి గూస్ బంప్స్ వచ్చేసింది. అటు నందమూరి ఫ్యాన్స్ అయితే అలర్ట్ గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది చూడాలి అని. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నటసింహ వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. ఇది మాత్రం కన్ఫర్మ్ రాసి పెట్టుకోండి. ఎన్బికే 109 అద్భుతమైన అమోఘమైన చలనచిత్రంగా మారి అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు ఎన్బికే పేరుతో లిఖిస్తుంది అంటంలో లేశమైన సందేహం లేదు. రాసి పెట్టుకోండి పక్కా.